ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లోకములో ప్రతి సమస్యను జయించాలంటే దేవుని యొక్క మాట అవసరం, దేవుని యొక్క వాగ్దానం అవసరం. ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా మన జీవితంలో, మన కుటుంబంలో ఆయన నెరవేరుస్తాడు. ఆకాశము గతించిన, భూమి గతించిన ఆయన మాట మాత్రం గతించదు. ఈరోజు ఒక గొప్ప వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. నిజముగా మనం ఎంత అదృష్టవంతులమండి. మన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ మాటల్లో మనం చూడొచ్చు. నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, లేదా ఏదైతే నీవు జీవితంలో నీవు కావాలనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో పొందాలనుకుంటున్నావో, నీవు ఏదైతే దేవుని సన్నిధిలో అడగాలనుకుంటున్నావో అది అడిగే లోపే ఆయన మనకు సమాధానాన్ని దయచేస్తాడట. ఈరోజు నీకున్న ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి కృంగిపోతూ దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్న విషయం ఏంటో తెలుసా? నీవు మనవి చేయక మునిపే నీ సమస్య ఏంటో నాకు తెలిసింది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఆలకిస్తున్నాను, నీ ప్రార్థనకు నేను జవాబు దయచేస్తానని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. నిజముగా మనం ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామనంటే, ఎంత ప్రేమ చూపించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన తన బుడ్డిలో దాచుకుంటున్నట్లు మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం. నీవు దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి బొట్టు చాలా విలువైనది. మనం బాధపడుతూ ఉంటే మన దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి. మన కుటుంబంలో పిల్లలు ఏడుస్తుంటేనే తల్లిదండ్రులు చూడలేరు. వారికి ఏమి కావాలో అప్పటి వరకు వద్దు అన్నా కూడా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఖచ్చితంగా అది కొనిస్తూ ఉంటారు. బిడ్డల ఎడల తల్లిదండ్రులు అంత ప్రేమను కలిగి ఉంటారు. ఈ లోకంలోనే బిడ్డల ఎడల తల్లిదండ్రులు ఆ ప్రేమను కలిగి ఉన్నప్పుడు పరమ తండ్రి నీ కోసం, నా కోసం తన రక్తాన్ని చిందించి మరీ మనలను ప్రేమించిన తండ్రి మనం ఏడుస్తూ ఉంటే, మనము బాధపడుతూ ఉంటే, సమస్యలో నలిగిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఖచ్చితంగా మన మనవిని ఆలకిస్తాడు, మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. నా జీవితంలో ఎన్నో చెప్పుకోవచ్చండి. ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు ఇది అవసరం ఉంది అని నేను దేవుని సన్నిధిలో పెట్టుకోకముందే దేవుడు నాకు దయచేసినవి అనేకం ఉన్నాయి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో నేను మొరపెడుతున్నప్పుడే నేను అదే రోజు సాయంత్రానికే నేను విడుదలను చూసేవాడిని, ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూసేవాడిని. నిజంగా చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నీవు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడి జీవించాలి, దేవుని ఆనుకొని హత్తుకొని జీవించాలి. నీ జీవితంలో జరుగుతున్న ప్రతీదీ దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి, దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. మనము దేవునికి విరోధంగా నడుస్తూ దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే ఎలా? ఆయన వద్ద నుండి సమస్యలకు పరిష్కారం పొందుకోవాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ఆయన మన వైపు తిరుగుతాడట. మరి నువ్వు దేవునికి దగ్గరగా జీవించగలిగితే, దేవుని హత్తుకుని జీవించగలిగితే, ఈరోజు నీ ప్రవర్తన, నీ జీవితం దేవునికి అంగీకారముగా, ఇష్టపూర్వకంగా నువ్వు చేసుకోగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నిన్ను ఒక సాక్షిగా దేవుడు నిలవబెడతాడు. ఈరోజు ఏ సమస్యను బట్టి కృంగిపోతున్నావు, ఏ ఇబ్బందిని బట్టి నలిగిపోతున్నావు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు. కొన్నిసార్లు సాతాను మనల్ని మోసపుచ్చుతుంది. నీవు ఇన్ని పాపాలు చేసి దేవుని వద్దకు వచ్చి మొరపెడితే దేవుడు వింటాడు అనుకున్నావా? నీ మీద దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, నీ ప్రార్థనను అంగీకరింపడు అని సాతాను నిన్ను భ్రమపెడుతూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి నీ హృదయపూర్వకముగా పశ్చాత్తాపడి నీవు చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని, ఆ పాపము జోలికి ఇంకా నేను పోను, ఆ పాపమును నీ సన్నిధిలో విడిచిపెడుతున్నాను, నన్ను పరిశుద్ధపరచు, నాకున్న సమస్యలు ఇవి ప్రభువా, వీటి నుండి నేను జయం పొందుకోవాలని చూస్తున్నానని దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు వాగ్దానము కూడా ఇదే కదా. మనము వేడుకొనకు మునిపే ఆయన సమాధానం ఇస్తాడట. మనము మనవి చేయుచుండగానే మన ప్రార్థనను ఆలకిస్తాడట. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రార్థించు. ప్రభువా నా ప్రార్థనను ఆలకిస్తానన్నావు,
నాకు ఏది కావాలో నీకు ముందుగానే తెలుసు. నేను వేడుకొనకు మునిపే నీవు నాకు ఉత్తరం ఇస్తానన్నా. నా జీవితాన్ని మార్చు ప్రభువా. నా జీవితమును, నా ప్రవర్తనను నీకు అంగీకారముగా, నీకు ఇష్టపూర్వకముగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను మార్చు అయ్యా. నా ముందున్న సమస్యలు ఇవి, నా ముందున్న శోధనలు ఇవి, నా ముందున్న ఇబ్బందులు ఇవి. వీటి మీద నేను జయం పొందాలనుకుంటున్నాను. సాతాను మీద జయాన్ని పొందాలనుకుంటున్నాను. నాకు జయ జీవితాన్ని కలిగించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించి నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించు, ప్రార్థించు. ఖచ్చితంగా జవాబును పొందుకుంటావు.